హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోన్విత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకి ఈరోజు అక్షరాభ్యాసం చేపిస్తున్నాం. ఫిబ్రవరి 14th వసంత పంచమి కదా. సో ఆ రోజు అయితే పూజ అనేది చేస్తున్నామండి. ఎక్కడంటే విజయనగరం గుడిలో అయితే చేసామండి, సరస్వదేవి టెంపుల్లో. మనం ముందే టికెట్లు అయితే బుక్ చేసుకోవాలండి. సో సండే మార్నింగ్ అయితే ఇచ్చారు టికెట్స్. సో ఆ రోజు అయితే మేమైతే టికెట్స్ అనేది తీసుకున్నామండి. ఇంకా లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. చూసారు కదండి ఫ్రెండ్స్, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది, చాలా క్రౌడ్ అయితే ఉంది. సో ఇంకా మేమైతే లైన్లో అయితే అలా వెయిట్ చేసామండి. మాది 4th బ్యాచ్. సో 4th బ్యాచ్ వచ్చేసరికి మార్నింగ్ 10:30 నుంచి 11:30 వరకు. అది 4th బ్యాచ్, కానీ మేము వెళ్ళేసరికి అయితే ఇంకా ఫుల్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నామండి. ఇంకా ఒక బ్యాచ్కి వచ్చేసరికి 1 hour అయితే చేస్తున్నారు. పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. సో ఇంకా చూడండి, మేము అలా కూర్చొని వెయిట్ చేస్తాం. ఇంకా ఈ బ్యాచ్ అయ్యాక నెక్స్ట్ బ్యాచ్ ఇంకా మాదే 10:30, కానీ మాది లేట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మాది మళ్ళీ 12కి అయితే 12 కూర్చున్నాం పూజలో. 12 నుంచి 1 గంట వరకు అయితే మాది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పూజ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారండి. 1 hour అంటే ఈ టైంలో కూడా 1 hour కూడా చేస్తున్నారు పూజ. చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకైతే చెప్పారు. ఇంకా పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ వెంటనే క్లీనింగ్ అయితే మాత్రం చేస్తున్నారు. 5 or 10 minutes లోపలే చేస్తారండి అంతా కూడా. మొత్తం చూడండి, చాలా పెద్ద మండపం చూస్తున్నారు కదా. ఇదంతా కూడా మనకి అక్షరాభ్యాసం చేపించిన ప్లేస్ అనమాట. మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 4 రోజులు చేయగలుగుకోండి. ఆడవాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, ఆడవాళ్ళని ఒకసారి తాగండి, చేయగలుగుకోండి. నీళ్ళ యొక్క ముఖములాగా చేయి పెట్టడం, పూజ చేసిన, నివేదన చేసిన, సంకల్పం చేసుకున్న ఈ 3 వేలతో చేసుకోండి. వెయ్యండి. ఓం 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 గోవింద 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 తీసేయండి. మమ అనుకోండి. ఉపాధుల నృత్యం ద్వారా జ్ఞాన కైంకర్య రూపం మహావిష్ణు ఆజ్ఞాస్య ఆద్య ప్రమాణ హాజరీ శర్మతే వైవస్రే కలిజేష్టం పాదయంబో భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ భాగే ఆగ్నేయ కోणे ఆంధ్రప్రదేశే वर्तमान व्यवहारिक चालमान संवत्सर मध्य श्री शोभकृत उत्तरायण शिशुदो माघवा शुक्लपक्ष पंचम्या పొంగరం వెళ్తూ నీళ్ళు పట్టుకోండి. చాలు. ఒక పువ్వు 2 నక్షత్రాలు చేత పట్టుకోండి. ఒక పువ్వు 2 నక్షత్రాలు చేత పట్టుకోండి. రామభద్రం విశ్వసనం జాయే సంద్రోపశాంతయే గణానాం ద్వాగణభేకమింక వీణావస్త్రోస్తం విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఓం గం గణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆ పసుపు గణపతి దగ్గర చేతిలో ఉన్న పువ్వులు అక్షతలు వేసి నమస్కారం పెట్టుకోండి. అందరికీ వినబడుతుంది భావిస్తున్నాం. ఎవరికైనా వినిపించకపోతే చెప్పండి దయచేసి. ఓకే. మీ కుడి అరచయ్య గణపతి మీద పెట్టండి. కుడి అరచయ్య గణపతి మీద పెట్టండి. ఓం అశ్వనేతే ఈ హారతి అక్కడ నుంచే మీ పలకలకి చూపించండి. చేత్తో హారతి చూపించండి. చెప్పండి. మంగళం దేవా దేవి అయితే మంగళం హంసవాహిని. హారతి నమస్కారం చేయండి. హారతి తీసుకోండి. జై
బియ్యం పళ్ళెం పైకెత్తి పట్టుకోండి, నాకు కనిపించింది. బియ్యాలే శోభనకాలే పునః ఆగమనాయ చ. ఒకసారి ప్లేట్ కలిపి కింద పెట్టేయండి, నేల మీద పెట్టేయండి. చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇచ్చేటువంటి పోస్టల్ అడ్రస్ ద్వారా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని నేరుగా మీ ఇంటికే పంపించడంతో పాటుగా ఆలయంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల వివరాలను కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అడ్డుగా 2 గీతలు ఇస్తే బియ్యం 3 భాగాలు అవుతుంది. మొదటి గడి ఓం నమః ధ్వనించండి. ఉదయమే గట్టిగా మాతృభాష. ఓం నమః ఓం నమః ధ్వనించండి. రెండో పుస్తకం తీయండి. శివాయ శివాయ. 2 పట్ల బొంగు మీద రాసాం, తలకి మీద రాసిచ్చాం. చేపట్టం రాయించండి. స్కూల్లో వాళ్ళు అడిగారు రాస్తారేంటి, రాయించండి, ఏడు చేసుకోవాలి. 3వ పసుపుతో సిద్ధం నమః. 3వ పసుపుతో సిద్ధం నమః. ఈ ప్రయత్నం మీరు చేయడం మాటే. 3 కలిపి చెప్పండి. ఓం నమః. ఫ్రెండ్స్ చూసారు కదా, పూజ అయితే ఇలా అయితే చేస్తున్నారండి. ఫస్ట్ బియ్యంలో అయితే సో ఇంకా పేరెంట్స్ చేత అయితే రాపించారు, సో ఫాదర్ చేత అయితే రాపించరండి. అండ్ నెక్స్ట్ పలక మీద వచ్చేసరికి ఇంకా తల్లి చేత అయితే రాపించరండి. ఇప్పుడైతే నేనైతే మా పాప చేత అయితే రాపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఓం నమః శివాయ సిద్ధం నమః అని మన చేత అయితే రాపించారు. సో బియ్యంలో అయితే తండ్రి చేత అయితే రాపించారు. ఫ్రెండ్స్ పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఇంత క్రౌడ్లో కూడా పూజ అనేది ప్రతి ఒక్కరికి కూడా 1 అవరే చేస్తున్నారండి. టికెట్స్ అయితే మాత్రం ముందే బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాకంటే టికెట్స్ అయితే అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో మాకు కూడా సండే అవ్వలేదు, వేరే వాళ్ళు మళ్ళీ మాకు రికమెండేషన్ ద్వారా అయితే ఒక టికెట్ అనేది వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంక మా పాప అయితే మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేసింది. పూజ అంతా కూడా చాలా బాగా అయితే చేసింది ఫ్రెండ్స్. అల్లరి అయితే అస్సలు చేయలేదు. కొంతమంది పిల్లలు అయితే చాలా ఏడుస్తున్నారు, పూజ కూడా చేయట్లేదు. కానీ మా పాప అయితే మాత్రం అలా కాదు, చాలా బాగా అయితే పూజ అనేది చూసింది. ఇప్పుడు కూడా చూసారు కదా, చాలా బాగా రాస్తుంది. మనకి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నీట్గా. సో అన్నీ కూడా మనము వాళ్ళు చెప్పే విధంగా అయితే మనం చేసుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా మనం టికెట్స్ తీసుకుంటే అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు, మనం ఏం పట్టుకెళ్ళే అవసరం లేదు. టికెట్ పైన అయితే కొన్ని అయితే మనకు రాశారు, పసుపు కుంకుమ అవన్నీ కూడా, అవి అయితే మనం తెచ్చుకోవాలి. మిగతావన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఫ్రెండ్స్. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, 1 అవర్ అయిపోయింది కదా పూజ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా, పూజ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయాకైతే ఇంకా అమ్మవారికి అయితే తెర పెట్టేశారు. ఎందుకంటే ఫొటోస్ గట్రా ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి అలా అయితే అడ్డు పెట్టేశారండి. ఇంకా పూజ అంతా అయిపోయాకైతే పంతులు గారు అయితే కొన్ని చెప్పారండి. అలాగే పూజ బాగా చేసామా లేదనేసి చెప్పేసి అయితే అందరినీ కూడా అడిగారు. మనకి వీడియో కూడా లైవ్లో కూడా వస్తుందండి, మనకి భక్తి ఛానల్స్లో ఎందులో లైవ్ ఇస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఫుల్ క్రౌడ్ అవుతుంది. మనకి ఫస్ట్ ఒక్క పూజకి అయితే 500 మెంబర్స్ ఎంత అండి, చాలా పెద్ద మండపం. పూజ కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మనకి వివరించి చాలా చక్కగా అయితే చేశారు పూజ. ఆ రోజు కూడా మనకి టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాం కదండి, ఆ టికెట్స్ లేని వాళ్ళు కూడా వచ్చారు. సో టికెట్స్ లేని వాళ్ళకైతే పక్కన అయితే ఇంకా దీనికన్నా కొంచెం చిన్న మండపం అయితే ఉంది, అక్కడ లైవ్ అనేది ఇచ్చేసి వాళ్ళకైతే అక్కడైతే పూజ అయితే చేస్తున్నారండి. మేము వచ్చేసరికి 2 అయితే అయ్యిందండి. 2 వరకు కూడా ఇంకా లైన్లో అయితే ఉన్నారండి. ఫ్రీగా అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు టికెట్స్ దొరకగా అలా అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక మిగతాదంతా కూడా చూడండి, ఇంకా అందరినీ వెంటనే పంపించేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అయితే ఉంది, 5th బ్యాచ్. మా తర్వాత బుక్స్ పంచితే మంచిదన్న చెప్పేసి నేను బుక్ అలాగే పెన్స్ పెన్సిల్ అన్నీ మనకు సెట్ ఉంటుంది కదండి, అవన్నీ కూడా తీసుకొని అయితే 5 మెంబర్స్కి అయితే ఇచ్చాము. ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.